ఏటేటా ఆమె ఏం చేసేది, దేవుని మందిరానికి వచ్చేది. ఏటేటా తన భర్త ఏం చేసేవాడు, తనకి 2 పాళ్ళు ఎక్కువ ఇచ్చేవాడు. అంటే తనకు రావాల్సిన దానికి 2 పాయలు ఎక్కువ ఇచ్చేవాడు. ఎప్పుడు తన భర్త వద్దకి వెళ్ళి ఏటేటా అదే జరిగేదంట. ఏటేటా జరిగేది ఏంటి, తన జీవితంలో, అన్న జీవితంలో ఏంటంటే మందిరానికి వస్తుంది, ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి తన వైరి ఏమంటుందంటే, పెనిన్నా నీకు బిడ్డలు లేరు కదా అని చెప్పి ఒక చిన్న చూపు చూస్తుంది. ఆ చిన్న చూపు చూసినప్పుడు తను ఏం చేస్తుంది, తన భర్త దగ్గరకు వచ్చి చెప్పుద్ది, తన కుటుంబంలో ఉన్న వారి దగ్గరికి వచ్చి చెప్పుద్ది. ఏంటంటే, నన్ను ఈ విధంగా ఇసుకిచ్చేస్తుందయ్యా, నాలో ఇంత మనోదుఖం ఉంది, నాలో ఇంత బాధ ఉంది, నేను బిడ్డలు లేక నలిగిపోతున్నాను, ఈ బాధ నుంచి నన్ను ఎవరు విప్పిస్తారని చెప్పి ఏం చేస్తుంది, తన భర్తకి చెప్పేది. భర్త ఏం చేసేవాడు ఆమె బాధను తీర్చేవాడా? తన చుట్టుపక్కల ఉన్నవారు అలా బాధ తీర్చేవాడా? ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులకి తన బాధను చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, హేళన చేస్తారు. అంటే మనలో ఉన్న సమస్య, మనలో ఉన్న బాధని ఇతరులకు పంచుకోవడం ద్వారా మనకేం జరుగుతుంది, బాధ ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అవట్లా. కానీ తన భర్తకి వెళ్ళి చెప్పినా ఆ ఏటేటా అదే కార్యక్రమం జరుగుతుంది. ఏటేటా తన పెనిన్నా వచ్చి తనని అవమానపరుస్తూనే ఉంటుంది. తన భర్త వచ్చి 2 పాళ్ళు ఇస్తాడు, 10 రూపాయలు కాదు 100 రూపాయలు తీసుకో అంటాడు, 1000 రూపాయలు కాదు 2000 అని తీసుకో అంటాడు. కానీ దానివల్ల సంతోషం కలుగుతుందా? కలగదు. కానీ తన ఇరుగు పొరుగు వారికి ఎవరికి చెప్పినా తన బాధ పోతుందా? పోవట్లా. ఏటేటా జరుగుతుంది ఇది, ఏటేటా జరిగింది. అయితే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి, ఎప్పుడైతే మందిరానికి వెళ్ళి, ఇప్పుడు మందిరంలో ఏడుస్తుంది. ఇప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడు ప్రార్థన చేసింది, ప్రతిసారి వచ్చినప్పుడు ఏడ్చిందని అక్కడ రాయబడి ఉందా? లేదు, లేదు. ఏటేటా జరిగే కార్యక్రమం ఏంటంటే ఏడుపు. ఎక్కడ ఏడుపు? తన భర్త దగ్గర ఏడుపు. అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, బిడ్డలు దయచేయండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన బిడ్డలు ఒకళ్ళ దేవుడు ఇవ్వాలి. తన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. ఏటేటా ఇదే ఏడుపు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఈ ఏడుపు ఎక్కడికి వెళ్ళిందంట? ఈ ఏడుపు ఎక్కడ జరుగుతుంది ఈసారి? దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ ఏడుస్తుంది. ఏం చేస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఏడవడం నేర్చుకుంది. అక్కడ తన హృదయాన్ని కుమ్మరించేసిందంట. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు మనం అనేకులు వద్దకెళ్ళి ఏడుస్తూ మన హృదయాన్ని కుమ్మరించి బద్దలు చేసేసుకుని మన సమస్యలన్నీ చెప్తూ ఉంటాం. పోతాయా సమస్యలు? పోవు. అయితే ఆమె చేసిన తప్పదే. కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి, ప్రతిసారి వస్తుంది నామకార్థంగా, ప్రతిసారి మనం ప్రార్థన చేస్తాం కానీ కార్యం జరగట్లా, అప్పులు పోట్ల, అనారోగ్యాల పోట్ల, రక్షణ కలగట్ల, మార్పు జరగట్లా కుటుంబంలో. ఎందుకు అంటే నామకార్థ ప్రార్థన. అబ్బో ప్రార్థన చేయకపోతే దేవుడు కొడతాడేమో, అయ్యో ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకోడేమో, ఇప్పుడు బండి మీద వెళ్తున్నాగా పడిపోతానేమో. అంటే ప్రార్థన అనేది ఏంటనంటే మన హృదయంలో నుంచి రావాలి, ఆయనతో మనం గడపాలనే ఆ ఆతృత మనలో ఉండాలి. ఆమె ఏటేటా అవుతుంది, ఎలాగా? నామకార్థంగా బలర్పించాలి. లేకపోతే దేవుడు చంపేస్తాడేమో, అమ్మో లేకపోతే ఏదో జరిగిపోతాం. అంటే మన జీవితంలో కూడా ఏదో జరిగిపోతామో. ఈరోజు ప్రార్థన చేస్తాం, గంట ప్రార్థన చేస్తాం, కానీ దానిలో శక్తి ఉండదు. అంటే నువ్వు నామకార్థంగా ప్రార్థన చేయాలి. అమ్మో ప్రార్థన చేయకపోతే దేవుడు ఆశీర్వాదం రాదేమో, అలా ఉండకూడదు. మన హృదయాన్ని దేవుని వద్ద కుమ్మరించేదే ప్రార్థన. మన హృదయ లోతుల్లో నుంచి రావాలి ప్రార్థన. ఆమె అక్కడ కన్నీళ్లు విడిచింది. అంటే అటువంటి కన్నీటి పశ్చాత్తాప ప్రార్థన మన జీవితంలో ఉంటే మన విజయాన్ని పొందుకుంటాం. ఆమెన్ హల్లెలూయా. అంటే ప్రార్థన ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ప్రార్థన చేసేయాలి, లేదంటే దేవుడు ఊరుకోడంట, అది కాదు. ప్రార్థన అన్నది కన్నీరు. మన కన్నీరుతో ఆయన పాదాలు కడగాలి. ఇప్పుడు చాలా మంది కొబ్బరికాయలు కొడతారు. ఎందుకు కొడతారు? మనిషి ముట్టుకోనిది పవిత్రమైనది నీరు వాడు పూజించే దేవుడికి ఇవ్వాలి, అది కాన్సెప్ట్. అంటే మనిషి ముట్టుకోనిది, మనిషి తయారు చేయనిది ఏదైనా ఉంటే అదేంటంటే ఒక టెంకాయ. కానీ మన సిద్ధాంతం ఏంటి? మనం తయారు చేయనిది ఏంటి? మన కన్నీళ్ళు. అంటే ఈ నీరు దేవుని పాదాల వద్ద కుమ్మరించాలి. అప్పుడే మన జీవితంలో విజయాన్ని పొందుకుంటాం. అప్పుడే నిజమైన పశ్చాత్తాపం మన జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ హన్నా చేసింది అదే. హన్న ఏటేటా మందిరానికి వచ్చేది, మందిరానికి అప్పుడే వచ్చిందని రాశారా? ప్రతిసారి వచ్చేది, కానీ పొందుకోవాలా, కానీ బిడ్డను పొందుకోవాలా. కానీ ఈసారి ఏం చేసిందంటే కన్నీటితో తన హృదయాన్ని
దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థించిందట. ఆమె హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన కన్నీటితో, నీ హృదయము విరిగి నలిగిన హృదయముతో నిన్ను నువ్వు తగ్గించి నీ హృదయంలో ప్రార్థించినప్పుడు మాత్రమే మన ప్రార్థనకు జవాబును పొందుకుంటాం. ఆమె హల్లెలూయా. ఈరోజు నామకార్థంగా నువ్వు చేస్తున్నావేమో భక్తి, నామకార్థంగా ఏదో గంట గడపాలి, అర్ధ గంట గడపాలని వచ్చేస్తున్నావేమో దేవుడి దగ్గరికి వెళ్ళి. ఆ ప్రార్థన పశ్చాత్తాపాన్ని తీసుకురాదు, ఆ ప్రార్థన విజయాన్ని తీసుకురాదు. ఎప్పుడైతే ఆమె దేవుని మందిరానికి వచ్చి తన హృదయానికి కుమ్మరించిందో అప్పుడు ఎంతమంది బిడ్డలు కన్నదంటామా? ఎంతమంది పుట్టారండి ఆమెకి? 6 బిడ్డలు ఆమె కన్నంట. ఆమె హల్లెలూయా. చూడండి, ఏటేటా వచ్చేది సాంప్రదాయకంగా, కానీ ఈసారి సాంప్రదాయకంగా కాదు. తన హృదయ రోజుల్లో నుంచి తన హృదయములో ఒక నిశ్చత, తన హృదయములో తన వేదనను ఇతరులకు చెప్పుకోవడం మానేసి దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మోకరించిందో తన జీవితంలో ఊహించు వాటికంటే అత్యధికముగా పొందుకుంది. ఆమె హల్లెలూయా. ఆమెకి ఒక బిడ్డను అడిగింది దేవుణ్ణి, 1, కానీ దేవుడు ఎంత ఇచ్చాడండి? ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు మనం నామకార్థంగా ప్రార్థన చేయకూడదు, మన హృదయాన్ని కుమ్మరించాలి. మన హృదయం ఎప్పుడైతే కుమ్మరింపబడుతుందో అప్పుడు మనం నిజమైన పశ్చాత్తాపంలోకి వస్తాం. లోకాసువార్త తీరు చెప్తాను నేను.